హలో, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీ వెంకటేశ్వర్లు, బీసీ నవచైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు. మిత్రులారా, ఈరోజు పార్లమెంట్లో 33% మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని బిల్లు పెట్టడం జరిగింది. సంతోషం. దశాబ్దాల నుంచి అనుకుంటున్న కళ నెరవేరుతున్నందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అయితే ఇందులో మా బీసీల తరఫున, బీసీ బిడ్డగా నాదొక సూచన ఏంటంటే, ముఖ్యంగా బీసీలకు రిజర్వేషన్లు ఇప్పటికీ లేక దశాబ్దాలుగా పోరాడుతూనే ఉన్నాము. ఇప్పుడు ఈ తరుణంలో మీరు 33% రిజర్వేషన్లు బీసీలకు రిజర్వేషన్లు లేకుండా కల్పిస్తే, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు లేవు. ఇప్పుడు మీరు 33% రిజర్వేషన్లు ఇస్తే అది ఓసీలకు మాత్రం న్యాయం జరుగుతుంది కదా, బీసీలకు న్యాయం ఎలా జరుగుతుంది? ఉదాహరణకు, ఒక బలవంతుడైన పదవాన్ని తీసుకొచ్చి ఒక బక్క చిక్కిన బక్క రైతు లాంటి బక్కవాడి చేతులు ఇద్దరు కలిసి మీరు పోరాడండి అంటే కొట్టాడు పెడితే బలహీనుడు ఓడిపోతాడు కదా ఆటోమేటిక్గా. సేమ్ ఇదే బీసీలకి అన్యాయం ఎంత జరుగుతుంటే, డబ్బున్న వాళ్ళు, ధనికులు, అగ్రకులాల వాళ్ళు వచ్చి నిలబడితే వాళ్ళ మీద ఒక బీసీ మహిళ పోటీ చేసి గెలవగలరా? అప్పుడు దేశంలో మొత్తం 272 మంది దాకా వస్తారు దేశంలో, 3 అని చెప్తున్నారు. సగం వచ్చి మాత్రం ఉపయోగమైంది, అందరూ ధనికులే ఉంటే. ఇప్పుడు ఏం జరుగుతుంది దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ? అగ్రకులాల వాళ్ళే రాజ్యాలు వెళ్తున్నారు, రాష్ట్రాలు వెళ్తున్నారు, దేశాన్ని వెళ్తున్నారు. ఇప్పుడు బీసీలకు ఇంత అన్యాయం జరుగుతున్న సార్ కళ్ళ ముందు కనపడుతుండగా, బీసీ రిజర్వేషన్ లేకుండా, బీసీలకు సబ్ కోటా లేకుండా, మహిళా బిల్లులో సబ్ కోటా ఇవ్వకుండా మీరు అమలు చేస్తే బీసీ మహిళలకు ఎలా అన్యాయం జరుగుతుంది? దేశం మొత్తం మేము బీసీలకు నారీ శక్తిని పెడుతున్నామని చెప్పి ప్రధానమంత్రి గారు అంటారు. రిజర్వేషన్లు 33% కల్పించడం సంతోషమే, కానీ సబ్ కోటా పెట్టాలి, లేదంటే బీసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. బీసీలు మిమ్మల్ని ఊరికి వదిలిపెట్టరు, కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వానైనా. మరొకటి, బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని గతంలో ఎన్నో పోరాటాలు చేసినా ఏ ప్రభుత్వాలు పట్టించుకోవడం పెడచేయని పెట్టింది. అదేమంటే కోర్టులు అటు చెప్తున్నాయి 50% సీలు ఉంది అని ఈ కల్లిబొల్లి కాకమ్మ కబుర్లు చెప్తున్నారు. రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఎక్కడా బీసీలకు రిజర్వేషన్లు కల్పించవద్దని లేదు. ఈ కోర్టు తీర్పుల్లో కూడా ఎక్కడా బీసీలకు ఇంతవరకే ఉండాలి, 50% కట్టిపెట్టని లేదు లేదు లేదు. ఇందిరా సహాని కేసులో కూడా 9 మంది జడ్జీలు ఉన్న ఆ కేసు తీర్పులో కూడా తీర్పులో ఎక్కడ లేదు. 2 జడ్జీలు వాళ్ళ ఒపీనియన్ మాత్రమే చెప్పారు. దాన్ని సాకుగా చూపించి బీసీలకు అన్యాయం చేస్తున్నారు. అదే కాకుండా బీసీలు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో 60% మంది బీసీలు ఉంటే, ఉదాహరణకి ప్రజలందరికీ అర్థం అవ్వటం కోసం చెప్తాను. ఈ రాష్ట్రంలో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 175 నియోజకవర్గాల్లో 60% మంది ఉన్న బీసీలు ఎంతమంది ఉండాలి? అదే అగ్రకులాలు అనుకోండి, లేదా ఇప్పుడు పాలక వర్గాలు, గత పాలక వర్గంలో ఉన్న ఒక సామాజిక వర్గం ఉన్న శాతం ఎంత అంటే, రెడ్డి సామాజిక వర్గం, జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం 4.81%, అంటే 4.30%, 5% కూడా లేదు. ఇప్పుడు పరిపాలిస్తున్న పాలకులు కమ్మవారంటే ఈ రాష్ట్రంలో విభజిత ఆంధ్రప్రదేశ్లో 3.5% కూడా లేదు, ఇంకా తక్కువే ఉన్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాల కోసం చేయించిన కుటుంబ సర్వేలో తేలిన లెక్కలు చెప్తుంది, మా సొంత కవిత్వాలు కాదు. అయితే రాజ్యాన్ని ఎవరు వెళ్తున్నారు? స్వతంత్రం వచ్చిన కానీ ఆఖరికి కొని ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన 1956లో ఉమ్మడి రాష్ట్రం ఏర్పడింది కదా, ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఎవరు వెళ్తున్నారు? మొత్తం రెడ్లు, కమ్మవారే కదా, ఏదో ఒక్కళ్ళు వారే తప్ప. ఎందుకు? డబ్బు ఉన్నవారు, వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి, వాళ్ళ వర్గాలను పెంచుకుంటూ, వాళ్ళ వర్గాలకి వ్యాపారించుకుంటూ, ఆఖరికి రాష్ట్రంలో కానీ ఒక్క బీసీ బిడ్డకైనా పెద్ద పెద్ద వ్యాపారాలు, లేకపోతే విద్యాలయాలు కావచ్చు, లేకపోతే వైద్యాలయాలు కావచ్చు, లేకపోతే పెట్రోల్ బంకులు కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద కంపెనీలు కావచ్చు, ఎక్కడ ఈ బీసీ బడుగు బలహీన వర్గాలు లేవు.
మొత్తం 6, 2, 3 కులాలే. ఇది వాస్తవం. ఇప్పుడు అసెంబ్లీలో ఉండవలసిన సీట్లు 175లో కమ్మవారు ఉన్నది 3.5% ఉన్న కమ్మవారు 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. లెక్కలు తీసుకోండి కావాలంటే. రెడ్డి వర్గానికి చెందిన వారు అదే 40 మందికి ఒక సీట్లు వేస్తూనే ఉన్నారు. వాళ్ళు కూడా 40 మంది 41 మంది దాదాపు అనుకుంటా. సబ్జెక్ట్ కరెక్షన్. మన బీసీలు 60% మంది ఉన్న బీసీలు ఎంతమంది ఉండాలి? వీళ్ళు 46 మంది ఎమ్మెల్యేలే. 60% ఉన్న బీసీలు 46 మంది, 3.5% ఉన్న మంది 40 మంది. ఇది అన్యాయం కదా? ఇక బీసీలకు న్యాయం ఎక్కడ జరిగింది? పైగా ఇదే రిజర్వేషన్ లేకుండా రాజకీయ నాయకులు అన్యాయం చేస్తున్నారు అనుకుంటే జ్యుడిషియరీలో కూడా అన్యాయం జరుగుతుంది. అందుకే కోర్టులు అడ్డు చెబుతున్నాయి, కోర్టులు అడ్డుపడుతున్నాయి అనేది మా ఆరోపణ. ఎందుకు? ఈ రాష్ట్రంలో హైకోర్టు, బార్ కౌన్సిల్ ఉంది. అందులో బార్ కౌన్సిల్ సభ్యులు ఎంతమంది ఉండాలి? 25 మంది ఉన్నారు. బీసీలు ఉన్నది 2. రెడ్లు 9 మంది ఉంటారు, కమ్మవారు 6 మంది ఉంటారు, 5 మంది ఉంటారు, కాపులు ఎక్కువ మంది ఉంటారు, 6 మంది. మొత్తమే 22 వాళ్ళే. ఒక్క మహిళ, 2 బీసీలు, 22 ఆ కులాల వాళ్ళే. ఇక న్యాయం ఎక్కడ జరిగింది? అదే కాకుండా జడ్జీలు కూడా ఈ స్వతంత్ర వచ్చిన కానీ మొత్తం లెక్క తీస్తే గూగుల్లో కొట్టండి ఎవరైనా మిత్రులారా. జడ్జి పేర్లు మొత్తం చూస్తే తోకలు ఏముంటాయి? రెడ్డి 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 రావు, రెడ్డి రావు. 4 రావులు ఉంటే 12 రెడ్లు ఉంటారు. ఎక్కడ న్యాయం? ఎక్కడ న్యాయం జరిగింది కోర్టులో? ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే బీసీలకు రిజర్వేషన్లు కల్పించడానికి మనమేమి ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ ముందే ప్రధానమంత్రి గారికి మా సూచన ఏంటంటే మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించుకోవాలనుకున్నప్పుడు ఓసీలకు, అంటే ఓసీలో ఉన్న పేదవాళ్ళని చెప్పి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అని చెప్పి ఆ ముసుగులో, పేదవాళ్ళ ముసుగులో 10% రిజర్వేషన్ కల్పించారు కదా. ఇప్పుడు ఈ సోకాళ్ళు, మేధావులు లేదా ఈ కోర్టులన్నీ చెప్తున్నా ఆ కటాఫ్ డేట్ 50% కటాఫ్ అనేది ఆ 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి అడ్డు కాలేదా? మరి అది అడ్డు 50% ఉంది, అడ్డు కోర్టు అడ్డు చెప్తున్నాను కదా. మరి అప్పుడు ఆ 10% ఇచ్చేప్పుడే పటాపంచలేకపోయింది కదా 50% కటాఫ్ డేట్. మరి ఇప్పుడు బీసీలకు ఎందుకు రిజర్వేషన్లు? ఇంకోటి, ప్రధానమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 12 ఏళ్ళుగా ఆయనే కదా ప్రధానమంత్రి. మొట్టమొదటిసారి ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు అనేక చట్టాలు మార్చిన మాట అందరికీ తెలుసు కదా. ఆఖరికి త్రిపుల్ తలాక్ కోసం రాజ్యాంగ సవరణ చేసి అందులో 9 షెడ్యూల్ పెట్టి అమలు చేశారు. కాశ్మీర్ సమస్యను అనేక మంది అడ్డుకున్నా కూడా మళ్ళీ అదే రాజ్యాంగ సవరణ చేసి 9 షెడ్యూల్ పెట్టి అమలు చేశారు. అలాగే మహిళా బిల్లు కూడా గత 2023లోనే ఎంతమంది అడ్డుపడ్డా కూడా రాజ్యాంగ సవరణ చేసి ఆర్టికల్ 28 రాజ్యాంగ సవరణ చేసి బిల్లు పెట్టేశారు, పాస్ చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆర్టికల్ 131 రాజ్యాంగ సవరణ చేస్తాను ఇవాళ పెట్టారు బిల్లు. అయితే ఇలాంటి బిల్లు అనేకం మీకు సంక్లిష్టంగా ఉన్న బిల్లుని ఆర్టికల్ 9th షెడ్యూల్లో పెట్టి రాజ్యాంగ సవరణ చేసి పెడుతున్నారు కదా. మరి ఇప్పుడు 9th షెడ్యూల్ అనేది మనకి బీసీలకు కూడా లేదా ఏ చట్టానికైనా వజ్ర కవచంగా ఉన్నది. నేను ప్రధానమంత్రి గారిని ఈ భారత ప్రభుత్వాన్ని అడుగుతుంది ఏంటంటే మీరు మీ రాజకీయ అవసరాల కోసం చిన్న చితక విషయాల మీదనే లేదా ఒక వర్గం ఒక చిన్న అంశాల మీద మీరు రాజ్యాంగ సవరణ చేసుకుని 2వ షెడ్యూల్ పెట్టుకున్నారు కదా, బిల్లులు అమలు చేసుకున్నారు కదా. ఈ 60% ఉన్న బీసీల కోసం రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో పెట్టి బీసీలకు 50% రిజర్వేషన్ ఎందుకు కల్పించరు? 50% రిజర్వేషన్ మేము ఎందుకు అంటున్నామంటే ఏ రాష్ట్రంలో పెట్టినా 50% పైగా ఉన్నారు. 52 కావచ్చు, 51 కావచ్చు, మొత్తం 60% ఉన్నారు. కానీ 50% పైన ఉన్నారు కాబట్టి సమానంగా ఇప్పుడు ఎలాగైతే దేశం మొత్తం ఈ డిలిమిటేషన్కి 50% పెంచుతా ఉన్నారు, అలాగే దేశం మొత్తంలో ఉన్న బీసీలందరికీ కూడా 50% రిజర్వేషన్ కల్పిస్తున్నాము అని చెప్పి ఒక బిల్లు పాస్ చేసి మీరు రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో పెట్టి పార్లమెంట్లో బిల్లు పాస్ చేయండి. ఏ కోర్టు అడ్డుకుంటాయి కదా? ఏ కోర్టులు అడ్డుకోలేవు కదా. ఇప్పుడు కోర్టులు అడ్డుకుంటుంది కూడా అది వంకగా చూసి మాత్రమే అడ్డుకున్నా. ఎందుకంటే అక్కడ ఉన్నది మొత్తం అగ్రకులాలు, రెడ్లు, కమ్మవారు, లేకపోతే ఇంకోళ్ళు బ్రాహ్మణులు
ఎవరన్నా కానీ అగ్ర కులాల వారే ఉన్నది కాబట్టి బీసీలకు రిజర్వేషన్లు వస్తే వాళ్ళ పీఠాలు కదిలిపోతాయి కాబట్టి బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటున్నారని మేము ఆరోపిస్తున్నాం. దీనికి కారణం ప్రధానమంత్రి గారు బీసీ అయింది, ఓసీలకు కూడా రిజర్వేషన్లు కల్పించారు 10%. మరి అప్పుడు అలాంటప్పుడు 100% మొత్తం రిజర్వేషన్లు కల్పించిన దేశం మొత్తం ఎవరు ఎంతమంది ఉందో అంతమంది. మేము రెడ్డి లేదా కమ్మలు అగ్ర కులాలు ఆ పదాలే వాడం. అగ్ర కులాలను ధనిక పేదరికం జీవితం భూమనంతకాలం ఉంటుంది. కానీ మీరు ఇంత 10% కూడా లేదు, దేశం మొత్తం ఉన్న వాళ్ళకి 10% అమలు చేసుకున్నారు. బీసీ అసలు ఎవరికి ఎంత ఏ కులం అంటుందో ఎవరిని విమర్శించాల్సిన పని లేదు. మాకన్నా వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అంటే పని లేదు కదా. 100% రిజర్వేషన్ ఈ దేశంలో అని చెప్పి పెట్టండి బిల్లు. ఏ కులం అంటుందో ఆ కులానికి అంత 1% వాళ్ళకి 1%, 5% వాళ్ళకి 5%, 10% వాళ్ళకి 10%, 60% ఉంటే 60%, 50% ఉంటే 50%. కులాల వారికి ప్రతి ఒక్క కులం కూడా చట్టసభల్లో ఉండాలనేది మా ప్రధాన ప్రతిపాదన. బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలనేది మా ప్రధాన డిమాండ్. ఉదాహరణకు చెప్తున్నాను, తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడైనా సరే కేసీఆర్ అనే వాళ్ళు జగన్ ఉన్నారు కదా, వాళ్ళు మొత్తం అది 4.5 కోట్ల తెలంగాణలో 1,00,000 జనాభా ఉన్న కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతుంది. ఆయన కొడుకు ఒక మంత్రి అవుతుంది, అల్లుడు ఒక మంత్రి అవుతుంది, కూతురు ఒక ఎంపీ అవుతుంది, వాళ్ళ అన్న కొడుకు వాళ్ళ తమ్ముడు కొడుకు ఇంకొక మంత్రి అవుతుంది, ఎంపీ అవుతుంది. ఇంతమంది ఒక కుటుంబంలోనే 1,00,000 జనాభాలోనే అధికారాన్ని శాసించారు. ఎందుకు? ఈ వ్యత్యాసాల వల్లనే కదా. ఈ యొక్క రాజ్యాంగంలో ఆర్టికల్ 340 ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కల్పించలేదు కాబట్టి అటువంటి వాళ్ళే డబ్బున్న వాళ్ళే రాజ్యాలు వెళ్తూ అధికారాన్ని అనుభవిస్తున్నారు. మరి పేదవాళ్ళకి న్యాయం ఎప్పుడు జరుగుతుంది? ఇంకా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారు ఆలోచించాలి. అన్నిటికీ నారీ శక్తి అనే పేరు చెప్పి 33% రిజర్వేషన్లు కల్పిస్తున్నందుకు మీకు 100 కోట్ల వందనాలు చెప్తున్నాం, అభినందిస్తున్నాం, మీకు పాలాభిషేకాలు కూడా చేస్తాం. కానీ బీసీ సబ్కోటా కూడా పెడితే మీకు ఈ దేశంలోనే అతిపెద్ద విగ్రహం బీసీలు అందరం కలిసి కట్టేస్తాం, అతిపెద్ద విగ్రహం ఏర్పాటు చేస్తాం మా బీసీ బిడ్డలు అంతా. బీసీ సబ్కోటా పెట్టండి. అలాగే బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించిన నాడు అంబేద్కర్ గారు కనుక మా బీసీ బడుగు బలహీన వర్గాలంతా కలిపి ప్రపంచంలో అతిపెద్ద స్టాచ్యూ కట్టినట్టు మీ స్టాచ్యూని కూడా అతి పెద్దది 100 అడుగులకు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం బీసీలందరం కలిసి ఢిల్లీలో, అలాగే రాష్ట్రంలో కూడా బీసీలందరం కలిసి చందాలు వేసుకునైనా మీకు 100 అడుగుల విగ్రహం పెట్టించి మీకు పాలాభిషేకాలు చేస్తాం. దయచేసి బీసీలకు 100% అందరికీ రిజర్వేషన్ కల్పించినా సంతోషం. 50% అంతే, ఎవరెంత శాతం ఉంటే వాళ్ళకంత. లేదా బీసీలకు మాత్రం 50% రిజర్వేషన్లు కల్పించి బీసీలను వాళ్ళ మనసులు గెలుచుకోండి, మళ్ళీ మీరే ప్రధానమంత్రి అవుతారు. లేదంటే బీసీలు మాత్రం ఆషామాషిగా తీసుకోవద్దండి. బీసీలు ఐకమత్యంగా లేరని అందరూ అనుకుంటారు, కానీ సందర్భం వచ్చేప్పుడల్లా ఐకమత్యంగానే ఉంటారు. వాళ్ళకి కావాల్సిన ప్రభుత్వాలను ఎన్నుకుంటారు. గతంలో చంద్రబాబు 44% రిజర్వేషన్లు మేము 50% రిజర్వేషన్లు లోకల్ పార్టీలో అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి 2013లో పంచాయతీ ఎన్నికలకు పోయి ఆయన బీసీలకు అన్యాయం చేశాడు. కాబట్టి ఆయన 14 అధికారంలోకి వచ్చినా కూడా బీసీలకు అమలు చేయలేదు. కాబట్టి రాజధాని కడుతున్నాను, 33,000 ఎకరాలు తీసుకున్నాను, పోలవరం 70% పూర్తి చేశాను, కంపెనీలు తెచ్చాను, కేఎంఆర్లు తెచ్చాను, అనేక కంపెనీలు తెచ్చి ఇన్ని చేసినా కూడా బీసీలు ఓడిచ్చి పక్కన కూర్చోబెట్టారు 23 సీట్లతో. అదే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు నాకు వెన్నుముక అంటాడైనా కాదు, బీసీలు అంటే బ్యాక్ బోను, బీసీలకు 56 కార్పొరేషన్లు పెడుతున్నాను, 100 పదవులు మీకు ఇస్తున్నానని చెప్పి చివరికి పంచాయతీ ఎన్నికల్లో 34% రిజర్వేషన్ లోకల్ బాడీ పంచాయతీ ఎన్నికల్లో తగ్గించి 24% తగ్గించి ఎన్నికలు జరిపింది. కాబట్టి అది బీసీలు మనసులో పెట్టుకొని ఆయన్ని అతి దారుణంగా 151 సీట్లున్న జగన్మోహన్ రెడ్డి గారిని 11 సీట్లకి పరిమితం చేసి కూర్చోబెట్టాడు పక్కన. దేశ ప్రధానులు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ దేశంలోనైనా ఈ భారతదేశంలో కావచ్చు ఏ రాష్ట్రంలోనే చూసుకోండి 50 నుంచి 55, 52, 60% దాకా బీసీలే ఉన్నారు. బీసీలతో ఆటలు ఆడద్దు,
బీసీల రిజర్వేషన్లు కల్పిస్తేనే రాజకీయ భవిష్యత్తు ఏ పార్టీకైనా ఉంటుంది. గతంలో వచ్చే అధికారులకి మాకేం ఇది లేదు, మేము పోతే ఆయన పోతే మేము అనుకుంటారేమో. ఆఖరిగా ఈ రాష్ట్రంలో ఉన్న రెండు అతి ముఖ్యమైన పార్టీలు ఉన్నాయి కదా, తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రతిపక్షం అని. మీరిద్దరు బీసీ జెండా ఎత్తుకుంటారా లేదా? బీసీలకు రిజర్వేషన్లు కల్పించడానికి ముందుకు వస్తారా లేదా? అధికారంలో ఉన్న పక్షం ముందుకు రాకపోతే ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారైనా బీసీ ఎజెండాను ఎత్తుకుని 50% రిజర్వేషన్లు బీసీలకు కల్పించాలి అని మీరు ముందుకొచ్చి పోరాడితే బీసీలందరూ మీరు వెంటుంటారు. లేదంటే మీకు ఆ 11 సీట్లు కూడా ఈసారి రావు. ఈ ప్రభుత్వాన్ని కూడా శంకరగిరి మాన్యాలకు పంపించడం ఖాయం. మళ్ళీ మరో కొత్త ప్రభుత్వం, మూడో ప్రత్యామ్నాయం ఖచ్చితంగా వస్తుంది. నాకు ఎదురే 30 సంవత్సరాలు ఉంటాను అనుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్, బీజేపీ, తెలుగుదేశం మూడు కలిసి ఒక సమూహంలో ఏర్పడి అతిపెద్ద విజయం సాధించారు 164 సీట్లతో. రేపు పొద్దున ఇద్దరు ఈ రెండు పార్టీలను కూడా కాదని అనేక పార్టీలు కలిసి మూడో ప్రత్యామ్నాయం వచ్చి ఈ రెండు రాజకీయ పార్టీలు కూడా ప్రజలు బీసీ జనాభా బుద్ధి చెప్తారు. రిజర్వేషన్లే ప్రధాన ఎజెండా బీసీలకు.